ఉడిపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా? ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయడం కొంచెం కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొనలేదు. అందులో ఒకరు విదర్భరాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేశుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరోవైపు, పాండవులు తమ వైపు నిలబడాలని మరోవైపు కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే, మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేశుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేశుడు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది. నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను, నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనం. వారందరికీ భోజనం చేసి పెడతాం అని ఉడిపి రాజు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజు, మీ ఆలోచన చాలా అద్భుతమైంది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. అందరికీ భోజనాలు తయారు చేయమని చెప్తాడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడు అని వంట వండమని కోరుతాడు శ్రీకృష్ణుడు. నరేశుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేష్ ఎలా వండేవాడు అంటే, సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని? ఇలా 18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేశుడిని అడుగుతాడు. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు, కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది అద్భుతం. ఇలా ఎలా చేశావు అని అంటాడు. అప్పుడు నరేశుడు నవ్వుతూ, మీరు గెలిచారు కదా అని దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు. అప్పుడు నరేష్, మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేశుడిని అడుగుతారు. అప్పుడు నరేశుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలని లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి 1000 రెట్ల సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీన్ని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనము వృధా కాకుండా వండేవాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటారు. జై శ్రీమన్నారాయణ.